యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ మూవీగా వార్ 2 సినిమా రెడీ అవుతోంది. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీతో అయాన్ ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైపోయారు. ప్రస్తుతం అయాన్ వార్ 2 మూవీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం నడుస్తోంది. దేవరా తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోయే సినిమా ఇదే కావడంతో తారక్ ఫ్యాన్స్ వార్ 2 అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. దేవరా రిలీజ్ తర్వాత తారక్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటారు అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి బీటౌన్ లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ లో వార్ 2 సినిమా స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోంది. ఇండియాలోని ఇది అతిపెద్ద ఫ్రాంచైజెస్లలో ఒకటిగా ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ లోనే గతంలో ధూమ్ సిరీసులుగా 3 సిరీసులు వచ్చాయి. ధూమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. స్టార్ హీరోలు ధూమ్ సిరీస్ లో విలన్స్ గా నటించారు. ధూమ్ 1 లో జాన్ అబ్రహాం, ధూమ్ 2 లో హృతిక్ రోషన్, ధూమ్ 3 లో ఆమిర్ ఖాన్ నటించారు. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా ధూమ్ 4 కి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆదిత్య చోప్రా అయాన్ ముఖర్జీకి అప్పగించారట. వార్ 2 మూవీ షూటింగ్ రషెస్ చూసిన తర్వాత అయాన్ వర్క్ విషయంలో ఆదిత్య చోప్రా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. వార్ 2 చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడని భావించి ఇప్పుడు ధూమ్ 4 బాధ్యతలు అతనికే అప్పగించినట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ధూమ్ 4 సినిమా దర్శకత్వం చేసే ఛాన్స్ ను అయాన్ ముఖర్జీ అందుకోవడంతో వార్ 2 పై అంచనాలు పెరిగాయి. హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వార్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వార్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య అద్దరిపోయే యాక్షన్ సీన్స్ ఉంటాయంట. ఈ చిత్రంతో తారక్ బాలీవుడ్ లో జెండా పాతడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది.